కరోనా వస్తే కూడా ఊకోలే కేసీఆర్. మీకు 10 కిలోల బియ్యం పంపిండు నెల నెలకు ఫ్రీగా. 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఇచ్చిండు. ఇయ్యలేదా? కరోనా వచ్చినప్పుడు బియ్యం ఇచ్చిండు, 1500 ఇచ్చిండు. కరోనా వస్తే మా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తుల జీతాలు ఆగబట్టిండు. కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు పైసలు వేసిండు. లేదా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు పడుతుందా? ఏమన్నాడు? కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15 ఇస్తా అన్నాడు. 15 లేదు, నా 10 లేదు. ఇప్పుడు 2 పంటలకు ఎగ్గొట్టిండు రైతు బంధు. అంత ఇప్పుడు మొత్తం ఇప్పుడు 5 పంటలు అయినాయి. 5 అయితే 2టికి పడ్డాయి, 2టికి ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఈ యాసంగికి ఆల్రెడీ దుక్కి దున్నిండ్రు, నారు పోసిండ్రు, నాట్లు పడ్డాయా? రైతు బంధు పడ్డదా? ఇప్పటికి పడలే. ఇప్పుడు లంగ మాట ఏమంటుండు? ఓట్లు అయిపోయినాక ఎత్తా. నువ్వు ఇప్పుడే నీ ఓట్లు అయినాక ఎత్తావు. నువ్వు నిన్ను ఎవడాగబట్టిండు ఇప్పుడు ఏ నీకు? ఎందుకు వేస్తలేవు నువ్వు అంటే ఇప్పుడు ఆయన కొత్త కథ పెడుతుండట. ఏంది? నాట్లు వేసిన వాళ్ళకే ఇస్తా, పడావు గడ్డ భూమికి ఇయ్యా, లేకపోతే కొన్ని ఎకరాలకే ఇస్తా, పాస్బుక్ ఉంటేనే ఇస్తా, ఏదన్నా పెట్టి సగం మందికి ఎగబెట్టే కథ పెట్టిండు. ఇక మళ్ళీ దానికి కూడా కోతలు పెట్టే కథ పెట్టిండు. అందుకే ఇప్పుడు ఓట్ల ముందు వేస్తే రంగు బయటపడుతుందని, జనం తిరగబడతారని, ఓట్లు అయినాక ఇక శాటిలైట్ మ్యాప్ తెప్పిస్తా. ఎవరు ఇప్పుడు నీకు 2 ఎకరాలు ఉందనుకో, ఎకరమే నాటేసినాం అనుకో, ఎకరానికి ఇస్తా, ఎకరానికి ఇయ్య. ఇగో ఈ కథ పెట్టబోతుండిగా, ఈ లంగ కథ పెట్టబోతుండే, ఎగబెట్టే కథ, కోత పెట్టే కథ. కేసీఆర్కి ఇట్లా తిప్పలు పెట్టిండా? ఏది ఉంటే గది బరాబర్ మీ పేరు మీద ఎంత భూమి ఉంటే గంతమ్మ పైసలు పడ్డాయి. ఇప్పుడు ఈయన 2 పంటలకు ఎగ్గొట్టిండు, పోయిన యాసంగి అంతకుముందు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ యాసంగికి ఇంతవరకు వాళ్ళే ఇస్తాడా, కోత పెడతాడా, మొత్తానికే మోసం చేస్తాడా తెలియదు.